హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాయ్ఫుల్ బ్లాగ్స్. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మేము ఎప్పుడు లేటే, ఎక్కడికి వెళ్ళినా లేట్ వెళ్తాం. అలానే రాములవారి కళ్యాణం కూడా లేట్ వెళ్ళినాం. మాకు తెలిసి అయితే మిస్ అయిపోతాం అనుకున్నాం కళ్యాణంని. కాకపోతే మేమైతే కరెక్ట్ టైంకి వెళ్ళినాం. మేము వెళ్ళే వరకే కరెక్ట్గా మాంగళ్య ధారణ జరుగుతుంది. చాలా జనాలే వచ్చారు స్వామివారి కళ్యాణం చూడడానికి. ఇంకా మేము కూడా చాలాసేపే కూర్చొని స్వామివారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నాము. ఇంకా వేడికి మాతో అవ్వక ఇంకా తొందరగానే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ శ్రీరామనవమి అంటే అందరు ఏం చేసుకుంటారు, ఇంట్లో పూజలు చేసుకుంటారు, ప్రసాదాలు చేసుకుంటారు, టెంపుల్కి వెళ్ళి రాముల వారి కళ్యాణం చూస్తారు. సో మేము అలాగే ఇంట్లో పూజ చేసాము, ప్రసాదాలు చేసుకున్నాము, రాములవారి టెంపుల్కి వెళ్ళాము, కళ్యాణం కూడా చూసాము. తిరిగి ఇంటికి వచ్చాక రెస్ట్ తీసుకొని ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్తున్నాం. కానీ ఇప్పుడు మేము వెళ్తున్న టెంపుల్ ఏంటిదంటే చాలా ఓల్డ్ టెంపుల్, హైదరాబాద్లో ఉండే రామాలయం. అది చాలా అంటే చాలా ఓల్డ్ టెంపుల్. అది మాకు కూడా ఇప్పటివరకు తెలియదు, మేము ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు ఆ టెంపుల్ని. మేము ఇప్పుడు వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. మాతో పాటు మీకు కూడా టెంపుల్ని చూపిస్తాం. ఫైనల్గా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇది సీతారాం బాగ్లో ఉండే రామాలయం టెంపుల్ అనమాట. ఇక్కడ టెంపుల్కి రైట్ సైడ్లో గోశాల కూడా కనిపిస్తుంది. టెంపుల్ లోపల అయితే ఇలా ఉంది. అది ఎంట్రన్స్ అన్నమాట. లోపలికి వస్తే ఇట్లా ఖాళీ ప్లేస్ ఉంది చాలానే. ఫస్ట్ ధ్వజస్తంభం, ఇంకా ఇటు ఒక టెంపుల్ ఉంది. ఇలానే ఇటు వెళ్తుంటే ఇటు బ్యాక్ సైడ్ కూడా ఒక టెంపుల్ ఉంది. ఒక రూట్ ఉంది ఇక్కడ కూడా, అండ్ ఇక్కడ కూడా ఒకటి ఉంది. టెంపుల్లోకి వచ్చాక మాకు ఫస్ట్ కనిపించిన ప్లేస్ ఏంటంటే రాములవారి కళ్యాణమైన ప్లేస్ అనమాట. రాములవారికి కళ్యాణం జరిగిన మండపం ఇది. ఇంకా ఇక్కడ నుండి ఇలా లోపలికి వెళ్తుంటే అక్కడ ఒక టెంపుల్ కనిపించింది. యాక్చువల్లీ అదే రామాలయం అనుకున్నాం, కానీ అది కాదు. దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఇంకా టెంపుల్ని మొత్తం చూడ్డానికి వెళ్తున్నాం అన్నమాట. బ్యాక్ సైడ్ ఏముంది పండు? బ్యాక్ సైడ్ ఏముంది? టెంపుల్ గోపురం ఇది అసలైన టెంపుల్ అన్నమాట. సేమ్ బద్రీనాథ్ టైపే ఉంది. రేణక్క రా, ఈ టెంపుల్ చూస్తే ఏ టైప్ అనిపిస్తుంది నీకు? ఇది బద్రీనాథ్ లో ఉంది కదా, నీకు అట్లనే అనిపించిందా? మెయిన్ టెంపుల్ అనుకుంటా ఇది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ్ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమానికి, రామ్ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమానికి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నియాన్ లైటింగ్స్ ఎట్లున్నాయి? నచ్చినాయా? జేజ నచ్చిందా? టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. ఇక్కడ ఇంకో టెంపుల్ ఉందంట మేము వచ్చిన రూట్లోనే. యాక్చువల్ మేము వచ్చిన రూట్ ఇది. ఇలాంటి 4 doors ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇంకో టెంపుల్ ఉందంట అక్కడ సైడ్కి. అవునా? ఆ టెంపుల్కి వెళ్దాం. యాక్చువల్లీ లోపల కూడా ఎన్ని డోర్స్ ఉన్నాయి పండు. ఇప్పుడు ఇక్కడ నుండి ఇంకో బయటికి వెళ్ళి రైట్ సైడ్ లో ఇంకొక టెంపుల్ ఉందంట. కోనేరు ఉంది పండు. కోనేరు కూడా ఉంది ఇక్కడ. అసలు ఇంత పెద్దది, మస్తు ఉంది కదా, బాగుంది. ఇది చూడనే లేదు అసలు.
ఎట్లా అనిపించింది అక్క మీకు? టెంపుల్ అయితే చాలా బాగుంది.